ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ట్రెసా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ట్రెసా అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా ట్రెసా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్థలో ఎన్ని సంఘాలు వచ్చినా ట్రెసా మాత్రమే గట్టిగా నిలబడి పనిచేస్తుందన్నారు. ట్రెసా కృషి వల్లనే జూనియర్ అసిస్టెంట్ టు సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ టు నాయబ్ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ టు తహసీల్దార్, తహసీల్దార్ టు డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయాలని చూసింది. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతులు, ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందని ఆ వైపుగా ఉద్యోగులు సహకరించాలని కోరారు. అనంతరం ట్రెసా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా కె. గంగాధర్ రావ్, కార్యదర్శిగా ఎం. కిరణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు పి. దశరథ్, కోశాధికారిగా కె. బాలరాజు 23 మందితో నూతన కమిటీని ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జాహిరాబాద్ డివిజన్ల నుండి మరియు రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రవర్తించింది దానికి కారణం మీరే. ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం. మనమే కాదు, మన రెవెన్యూ శాఖ చేసిన కృషి పట్టుదల ఫలించి ఈ రోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం. వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక ట్రెసా ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు. ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా వాస్తవానికి చాకచక్యంగా మనం ప్రవర్తించినాము. మనని ఒక ఎమ్మెల్యే రానియలే, ఒక మంత్రి వినియోగించుకున్నాం, మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం. లాస్ట్ ఒకటి వీఆర్ఓలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినాం. ఎందుకంటే సంతోషం. ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి. ఇది రెవెన్యూ సంఘం ట్రెసా అనేది ఇప్పుడు వానకాలంలో కప్పలు వచ్చి బెట్టడం నిజం చెప్తున్నా, అది ఏదైనా అది 4 రోజుల ముచ్చట్నే అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంగులు చిన్న సాంగులు సాధించుకోవాలంటే ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే నడవదు. పోస్టులు లేవు అసలు. యాక్చువల్గా 5 పోస్టులు కూడా లేవు. దాన్ని ఏం చేసినాము, మాకు 80% మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వల్ల వాళ్ళు సిఎస్ గారు అప్పుడు ఆమె లేడీ ఇప్పుడు కూడా పోస్టులలో 100 మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించినాం. లూప్ లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి. అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది. 1400 చిల్లర ప్రమోషన్ తహసీల్దారు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించినాం. అందరూ డిప్రెషన్ మీద చాలా దొరుకుతుంది. కాబట్టి మనకు మళ్ళీ అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే మనం 85% మనం చేయొచ్చు.